ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. తెచ్చారా? ప్రార్థన చేసుకున్నారా? మంచిది. ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసుని స్వరం అనే కార్యక్రమం అనేక వేల మంది వింటున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. బాగుందండి అయ్య గారు, మీ ప్రసంగం ఉదయం కాలంలో మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందంటున్నారు. దేవుడు వారిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైన నిర్ణీతుడివై ఉన్నావు, ఎదుటి వానికి తీర్పు తీర్చును, అదే విషయంలో నీవు నేరస్తుడివై ఉన్నావు, కనుక దేవుడు నీకు తీర్పు తీర్చును. జాతికనాలి ప్రియులారా, ఈ దినాల్లో భయంకరం జబ్బు పట్టుకుంది ప్రతి ఒక్కరికి. చాలా భయంకరం జబ్బు అది, ఎక్కడికి వెళ్ళినా తగ్గదు అది. ఆ జబ్బు ఏంటంటే ఎదుటోళ్ళని విమర్శించడం, ఎదుటోళ్ళని చెడ్డగా ప్రచారం చేయడం, ఎదుటోళ్ళని మరి ఏదో రకంగా విమర్శించాలని ఉద్దేశంతో బయటికి రావడం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వెవడవి అంటాడు పౌలు. నువ్వెవడవురా ఎదుటోళ్ళకి తీర్పు తీర్చడానికి? తీర్పు తీర్చడం నా పని. ఒకవేళ అలా నువ్వు ఎదుటోళ్ళకి తీర్పు తీరిస్తే బైబిల్ చెప్తుంది దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. మోషే మీద తీర్పు తీర్చారు. మోషే అలా వివాహం చేసుకున్నాడు, మంచోడు కాదు, మోషే ఒక్కడే నాయకుడా, మేము కాదా అని మోషే మీద సణుక్కొని తీర్పు తీరిస్తే దేవుడు వాళ్ళందరినీ భూమిలో పాతేశాడు. జాతకుండు. దినాల్లో భయంకరం జబ్బు ఏంటంటే ప్రతి ఒక్కడికి ఎదుటోళ్ళు విమర్శించడం. ఒకడున్నాడు, ఆడికి పని పాటు ఉండదు, ఆడికి సంఘం ఉండదు, ఏముండదు. గట్టిగా సంఘం 40 మంది కూడా ఉండరు. వీడి తెల్లారు లేచిన కాడి నుంచి ప్రతి ఒక్కరిని విమర్శించడమే. స్వస్థతలు తప్పు అంటాడు, ప్రార్థన తప్పు అంటాడు, ప్రార్థనలు తప్పు అంటాడు. వీడికి పని పాటు ఉండదు, వీడికి ఇదే పని. ఈ మధ్య ఒకడున్నాడు, అదే పని చేస్తాడు, అందరిని విమర్శించడమే. పోనీ విమర్శించిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేస్తాడు, వాళ్ళతో కలిసి పాటలు పాడతాడు. వాళ్ళ ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పొగుడుతాడు. నువ్వు వాళ్ళు విమర్శించినప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే నువ్వు ఏ రకంగా డబ్బు కాసిపెట్టే జనం అన్నమాట. ఏమంటే ఒకడున్నాడు, వాడు అందరిని విమర్శిస్తాడు, వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు, వాళ్ళతో ఫోటోలు దిగుతాడు, వాళ్ళ చర్చిలో పాటలు పాడతాడు, ప్రసంగాలు చేస్తాడు, మళ్ళీ వాళ్ళు విమర్శిస్తాడు. దినంలో భయానిక జబ్బు అయిపోయింది. జాగ్రత్త. మనుషులు ఒకవేళ నువ్వు తీర్పు తీరిస్తే ఇతరులకి, బైబిల్ చెప్తుంది దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. గమనించాలి. అలాగంటే మేము ఖండిస్తున్నాం, బుద్ధి చేస్తున్నాం. నువ్వెవడో ఖండిస్తాను బుద్ధి చెప్పడానికి? నీకు అధికారం ఎక్కడుంది? నువ్వెవడో ఖండించిన బుద్ధి చెప్పడానికి? దేవుడు తెలుసు మనుషుడు ఏమి విత్తనం ఇస్తే ఆ పంట కోస్తారు. ఒకవేళ ఆడు చెడ్డగా ఉంటే ఆ సంగతి దేవుడు చూసుకుంటాడు, నీకెందుకు? ఈ దినాల్లో పెద్ద జబ్బు ఏంటంటే ప్రతి ఒక్కరు విమర్శనలు ఎక్కువైపోయినాయి. ఒక్కొక్కడికి ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు, ఒక తలాంత ఇస్తాడు. కొంతమంది స్వస్థపరిచే వరం ఇస్తాడు, కొంతమందికి మరి పాటలు పాడే వరం ఇస్తాడు, కొంతమంది సంగీతం వాయించే వరం ఇస్తాడు, కొంతమందికి ఏ రకరకాల వరాలు వస్తాయి. నువ్వెవడో తీర్పు తీర్చడానికి? ఆడు అలా చేస్తున్నాడు, ఈడు ఇలా చేస్తున్నాడు అని రకరకాలుగా తీర్పు తీర్చడానికి కొంతమంది బయలుదేరుతుంది. ఎందుకంటే వీళ్ళకి సంఘం ఉండదు. తీరా చర్చికి వెళ్తే దగ్గర 4-5 కూడా ఉండరు. వీళ్ళకి ఇదే పని, ఇదో బిజినెస్. వీళ్ళు ఒకరిని తీర్పు తీర్చి మళ్ళీ వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళి వాళ్ళు పక్కన ఫోటోలు దిగుతాడు, ప్రసంగాలు చేస్తాడు. మళ్ళీ వాళ్ళు ఆ స్వస్థతలు తప్పు అంటాడు, ఈ తప్పు అని అంటాడు. వీడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు పిలిస్తే. ఇది బిజినెస్ అయిపోయింది. జాగ్రత్త సుమా. నీ జబ్బుకి ఏదో రోజు దేవుడు మందిస్తాడు. ఎదుటి వ్యక్తి తీర్పు తీర్చకూడదు ప్రియులారు. ఎవరైనా సరే, చిన్నోడైనా పెద్దోడైనా. కొంతమంది సంగీతంతో సేవ చేస్తారు, కొంతమంది ఆత్మలు రక్షిస్తారు, కొంతమంది ప్రసంగం ద్వారా అనేక ఆత్మలు రక్షిస్తారు, కొంతమంది మరి స్వస్థతల ద్వారా కొంతమంది ఆత్మలు రక్షిస్తాడు. గమనించాలి, ఏదో రకంగా ఆత్మలు రక్షించబడుతున్నాయి. నీ చేతనైతే సంతోషించు, అంతేగాని తెల్లాలేసిన కానీ అది బిజినెస్. యూట్యూబ్లో వ్యూస్ కోసం, కామెంట్స్ కోసం నేను ఏదో గొప్పోడని, నేను డిబేట్ చేస్తాను, అది చేస్తాను అని చెప్పి ముందుకొచ్చి నువ్వు ఏదో వ్యూస్ కోసం చేస్తా. దేవుడు ఏదో ఒక రోజు నీకు తీర్పు తీరుస్తాడు. అప్పుడు నీకు అడ్రస్ ఉండదు. మోషే మీద తీర్పు తీర్చారు, అడ్రస్ లేదు. గమనించాలి ప్రియులారా, నువ్వు ఇతరుల గురించి తీర్పు తీర్చొద్దు, ఆత్మలు రక్షించు. ఒక్కొక్కరికి దేవుడు ఒక వరం ఇస్తాడు. కొంతమంది చేపల గుడ్డతో పడతారు, కొంతమంది వలతో పడతారు, కొంతమంది గ్యాలంతో పడతారు, కొంతమంది చేతితో పడతారు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా మొత్తానికి చేపలు పడుతున్నారు. ఆత్మలు రక్షిస్తున్నారా లేదా అని ముఖ్యంగానే వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. జాగ్రత్త. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఎవ్వరూ కూడా ఆప్ చేయలేరు. గమనించాలి ప్రియులారా. కనుక ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాను, ఇది ఒక బిజినెస్ అయిపోయింది ప్రతి ఒక్కడికి. పలానాని తిడతాడు, మళ్ళీ ఆడి దగ్గర చేరతాడు. పలానాడు మంచోడు కాదని మన దగ్గర చెప్తాడు, మళ్ళీ ఆడనకాలు తిరుగుతారు. ఏమండి, ఉన్నాడు ఒకడు భయంకరమైన వ్యక్తి రాజమండ్రి సమీపంలోనే. ఆడికి ఇదే బిజినెస్, ఇదే వ్యాపారం. వాళ్ళని విమర్శిస్తాడా? మరి వాళ్ళ దగ్గరికి
సతీష్ కుమార్ విమర్శించాడు, సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు. అంటే బెల్లంపల్లి మరి ప్రవీణ్ కుమార్ విమర్శించాడు, ప్రవీణ్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు. ఇలాగా ఎవరు డబ్బులు ఇస్తాడు దగ్గరికి వెళ్ళడమే. ఒకవేళ డబ్బులు పిలవకపోతే ఆయన విమర్శించేస్తాడు. అంటే బిజినెస్, వ్యాపారం. జాగ్రత్త, దేవుడు నీకు తీర్పు తీరితే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. ఎవరైనా సరే చెప్తున్నాను. మనం ఎవరైనా తీర్పు తీర్చడానికి దేవుడు ఏదో రకంగా తన సేవ తను చేయించుకుంటాడు. ఎవరైనా సరే ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ వద్దు, చిన్నోడైనా పెద్దోడైనా గౌరవిద్దాం, వాళ్ళ సేవను అభినందిద్దాం. ఒకవేళ తేడా ఉంటే దేవుడు చూసుకుంటాడు, ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ పొరపాటు ఉంటే దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా, నిన్నైనా నన్నైనా సరే. ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ యేసు స్వరం ద్వారా తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవరైనా సరే నిన్నుతుడివేనో ఎదుటివానికి తీర్పు తీర్చు, నీవే 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 నీవే. గులిగిందేది అంటారు కదా, దాని కింద నలుపు తెలియదంట. రోమి రాసిన 14వ అధ్యాయం కూడా అదే అంటాడు పౌలు. ఒకడు సమస్తం తినవచ్చునంటాడు, కొంతమంది కాయగూరలే తినాలంటాడు. తినువాడు తినని వాడిని తృణీకరించకూడదు. ఆడిష్టం అదే తినగలుగుతాడు, వీడి ఇష్టం ఇదే తినగలుగుతాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డను ఎవరైనా సరే బహు జాగ్రత్తగా ఉండే దేవుడు తీర్పు తీర్చే సమయం నీ దగ్గరికి వచ్చిందనుకో, అది ఎవరి వల్ల కాదు, ఆప్ చేయడం. తీర్పు తీర్చొద్దు, ఆత్మను రక్షించు, అనేక మందిని దేవుడి దగ్గర సంపాదించు, సువార్త ప్రకటించు. యూట్యూబ్లో వాటిల్లో ఇదొక బిజినెస్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి ఇదొక జబ్బు అయిపోయింది. అంజులు వింటున్నారు, దేవుడి దగ్గరికి వాళ్ళు ఎలాగొస్తారు? ఈ పాస్టర్లు వీళ్ళే ఇలా ఉంటే మేము దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామండి, వాళ్ళే ఇలా అయిపోతున్నారు అంటున్నారు. అంటే పౌలు అంటాడు, ఎదుటివారిని చెరుపుటకే కానీ మరి దేనికి నీ వాదన పెట్టుకొని వద్దన్నాడు. మీ వాదన విన్నప్పుడు అంజులు యూట్యూబ్లో చూసినప్పుడు ఏమనుకుంటాడు, ఈ పాస్టర్లు ఇటువంటి వాళ్ళు మాత్రం మనమే నమ్ముతామరా దేవుడిని అంట. అంటే నిన్ను బట్టి ఒక ఆత్మ క్షీణించిపోతుంది, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు నిన్ను బట్టి. పిల్లరా, ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే, ఎవరిని తీర్పు తీర్చొద్దు, మనందరూ సమానమే, దేవుడు ఒక్కొక్కరికి ఒక వరం ఇస్తాడు, ఆ వరం ద్వారా ఆత్మలు రక్షిస్తారు. వాళ్ళని తేలిగ్గా చులకనగా అంచనేయొద్దు, వాళ్ళని ఎప్పుడు కూడా అంచనేయకూడదు, ఎవరిని కూడా తేలిగ్గా అంచనేయకూడదు. ఉదయకాలం యేసు స్వరం ద్వారా పరిశుద్ధాత్మనితో చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఎవరిని తీర్పు తీర్చొద్దు, ఆత్మలు రక్షించు, సువార్త ప్రకటించు, దేవుడు గొప్పవాడని చెప్పు, సర్వశక్తులని చెప్పి. అంతేగాని ఆడు అలా చేస్తున్నాడు, ఈడు ఇలా చేస్తున్నాడు, ఆడితో పీడితో కామెంట్స్ కోసం వ్యూస్ కోసం నువ్వు ప్రాకులాడితే లాభం లేదు. బైబిల్ చెప్తుంది, దేవుడు తీర్పు ఇచ్చే సమయం నీ దగ్గరగానే వస్తే బహు జాగ్రత్తగా ఉండాలి. ఉదయకాలం దేవుని మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ ఎవరైనా సరే, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, పురుషులైనా స్త్రీలైనా, వారి సేవను అభినందిద్దాం. వారి ఎంతో కష్టపడి సువార్త ప్రకటిస్తున్నారు, వారిని బలపరుద్దాం. అంతేగాని ఇలా చేయడం తప్పు, అలా చేయడం తప్పు, ఈ రకంగా ఎందుకు చేస్తున్నాను మాట ఎప్పుడు మనం వాడకూడదు. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. దానివల్ల ఏంటంటే నష్టం, దేవుడు తీర్పు తీరుస్తాడు నీకు. రోమిలి రాసిన 2వ అధ్యాయం పూర్తి చదవండి, రోమిలి రాసిన 14వ అధ్యాయం పూర్తి చదవండి. ఇలా చాలా చోట్ల కూడా చెప్పారు. ఇంట్లో చాలామంది మేము ఖండిస్తున్నామండి, మేము బుద్ధి చెప్తున్నాం. నువ్వెవడో బుద్ధి చెప్పడానికి, నువ్వెవడో ఖండించడానికి? నీకెవరిచ్చారు రైట్స్, నీకెవరిచ్చారు అధికారం ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి? అది ప్రభు చేతిలోనే ఉంది. ప్రభు చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకుంది అధికారం. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ సంఘంలో కానీ, నీ కుటుంబంలో కానీ, లేదా బయట కానీ సేవ చేస్తున్న ఎవరినైనా సరే ప్రోత్సాహపరచు, అభినందించు. నీ చేతనైతే వాళ్ళ సహాయం చేయి, ఇంకా గొప్ప సేవ చేయమని అడుగు, ఆత్మను రక్షించమని అడుగు. కానీ నువ్వు చేసేది తప్పు, నువ్వు ఎలాగెందుకు చేస్తున్నావు, అలాగెందుకు చేస్తున్నావు విమర్శించొద్దో. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని విమర్శించొద్దు. అది ఏదో రోజు తీర్పు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు. దేవుడు తీర్చేది భయంకరమైంది, నువ్వు తట్టుకోలేవు, గమనించాలి. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసు స్వరం ద్వారా దేవుడిని చెప్పేది ఏంటంటే, ఇక నుంచైనా మనం అందరినీ ప్రేమిద్దాం, అందరితో సహవాసం కలిగి ఉందాం. ఎవరిని తక్కువగా అంచనా వేయొద్దు, గమనించాలి. ఎవరిని తక్కువగా అంచనా వేయొద్దు. వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దావీదుని తేలిగ్గా అంచనా వేశారు. నీకెందుకు యుద్ధం, నువ్వెందుకు వచ్చే యుద్ధం, నీ చేతన ఉన్నా నేను సొంతోళ్లే అన్నారు. కానీ అదే దావీదు గొలియాతుని కొడతాడు కదా, అర్థమైంది దావీదు అంత గొప్పవాడు. కొన్నిసార్లు విమర్శిస్తారు కొంతమంది, నీకేం తెలుసు, నువ్వేమవుతున్నావు. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఎవరిని విమర్శించొద్దు. ప్రతి ఒక్కరిని, వాళ్ళు ఏ సంస్థ అయినా, ఏ సేవ అయినా, వాడికి ఎటువంటి వరం ఉన్నా, ఏ రకంగా చేస్తున్నా, అది పరిచర్యే, గమనించాలి. అది సేవే. కొంతమందిని రక్షిస్తున్నారు ఏదో రకంగా, సంగీతం ద్వారా అనేక మంది మారు మనసు పొంది రక్షించబడి ఉన్నారు, సంగీత పాటల ద్వారా. కొంతమంది ప్రసంగాల ద్వారా అనేక మంది మారు మనసు రక్షించబడినారు. స్వస్థత ప్రార్థన వల్ల కొంతమంది మారు మనసు పొంది రక్షించబడి ఉన్నారు. పిల్లలు గమనించాలి, మనం అందరిని ప్రేమించాలి, ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. చేతనైతే, చేత కాకపోతే ఊరుకోవాలి. ఈ సంఘం లేని వాళ్ళు, జనం లేని వాళ్ళు ఇదే పని, ఇదే బిజినెస్గా పెట్టుకుని వ్యూస్ కోసం, కామెంట్స్ కోసం ఇతరులు విమర్శిస్తున్నారు. అది అంజులు వింటున్నారు, యూట్యూబ్లో అంజులు చూసి వీళ్ళే దెబ్బలాడుకుంటున్నారు, వీళ్ళే విమర్శించుకుంటున్నారు. ఇక మనమేమో నమ్ముతాం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు.
పౌలు అంటాడు, ఇతరులను చెరిపడానికి మీరు వాదనలు పెట్టుకోవద్దు, ఇతరులు మిమ్మల్ని చూసి చెడిపోతారు. కనుక ఈ ఉదయకాలం పశ్చాత్తాపుడు దేవుడు తెలియడు. నిజమే ప్రభు, నేను చాలామంది విమర్శించాను, డబ్బు కాసిపడి విమర్శించాను, భోజనం కాసిపడి విమర్శించాను, లేదా ఇంకేదో సంపాదన విమర్శించాను. క్షమించి ప్రభుని పశ్చాత్తాపుడు దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు, వాడుకుంటాడు, నీ సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆత్మలు రక్షించు, చూపించు. నీ సంఘంలో ఎంతమంది జనం ఉన్నారు, దేవుడు చూపించు, అయ్యా ఇన్ని ఆత్మలు రక్షించాను. సంఘం చూస్తే లేదు, జనం చూస్తే లేరు. నీ గట్టిగా ఉంటే 34 మంది కూడా ఉండరు. నువ్వు యూట్యూబ్లో వాటిల్లో కామెంట్లు చేస్తావా? నీకు సంఘం లేదు, ఇదే పని, ఇదే బిజినెస్ కింద పెట్టుకుంటున్నావు, ఆ స్టూడియో పెట్టుకుంటావు, అందులో ఇదే ప్రసంగం. జాగ్రత్త సుమా, ఎదుటివానికి తీర్పు తీర్చకూడదు. ప్రేమిద్దాం, ఆదరిద్దాం. ఒకవేళ వాళ్ళు చేత కాకపోతే, ప్రభు వాళ్ళు ఇలా చేస్తున్నారు, చేత కావట్లేదు ప్రభు, వారి కోసం ప్రార్థన చేయి, దేవుడు మెచ్చుకుంటాడు నిన్ను. అంతేగాని తీర్పు ఇవదే కాలం ఈ మాటలు వింటే ప్రయోజనం పెట్టి ఇక నుంచి పశ్చాత్తాపడి, ప్రభు నిజమే నా తోటి అన్నదమ్ములను విమర్శించాను, తోటి అక్క చెల్లిని విమర్శించాను, నా తోటి వారిని తేలిగ్గా అంచనేసాను, క్షమించినాను. ఇక నుంచి నేను అలా ఉండను ప్రభుని పశ్చాత్తాపడు. ఆ రకంగా ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం చేయను కాక. ఆమె గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమల్లి. 9849864904. దేవుడిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన కాక. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుని స్వరం కార్యక్రమం యూట్యూబ్లోకి వెళ్ళండి, ఉంటాయి ఇంకా ప్రసంగాలు, పాటలు ఉంటాయి. జేపీహెచ్ రమేష్ కుమార్ని కొడితే నా పాటల ప్రసంగాలు ఉంటాయి. దేవుడిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి. గాడ్ బ్లెస్ యు.